స్వామి గారికి ప్రేషిష్యుడు ఆయన. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే మా గురువు గారే కనకల రాములమ్మ గారు. నేను ఇలా ఉన్నానంటే మా గురువు గారే. నేను మాట్లాడలేకపోతున్నాను కానీ అసలు స్టేజ్ అసలు నాకు అలవాట్లేదు. నేను పక్క తాగుబోతుండే, అస్సలు ఎవరి మాట వినేవాళ్ళే కాదు. ఎవరు అమ్మ చెప్పినా వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా చనిపోయే స్థితికి వెళ్ళిపోయాను. అప్పుడు గురుగారికి ఫోన్ చేసిన స్వామి శిష్యుడు ఖాళీ అయిపోతున్నాను. లేదా నువ్వే అదైన పడుకొని ఉన్నాను. నువ్వు నేను చెప్పిన నియమాలు పాటించు, ఎవరితో అబద్ధాలు అనుకో, క్రమశిక్షణగా ఉండు, ఎవరిని ఇబ్బంది పెట్టుకో అని చెప్పిన తర్వాత నేనంతా ఎంతగా నేను స్వామి కోసం నేను ఏదైనా చేయాలని సిద్ధంగా ఉన్నాను. శివగారి భావోద్వేగం. ఓం కనకల అప్పలనాయుడు గారు, శంకరయ్య గారు, అప్పలనాయుడు గారు, కనకల రాములమ్మ గారు. దీనివల్ల మనకి ప్రయోజనం ఉన్నది. ఎక్కడైనా సరే డబ్బు అవసరం ఉంటే చేస్తాడు, తర్వాత మళ్ళీ తీసుకుంటాడు, ఊరికే రాదు. నేను కేరళ పోయినాను. కేరళలో కార్యక్రమానికి 1 లక్ష రూపాయలు అవసరం వచ్చింది. ఫోన్ చేస్తే వెంటనే వేశాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు, డబ్బు పంపించాడు సామాన్య.